తిరుపతి అన్నమాచార్య సర్కిల్ దగ్గర ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు? అన్నమయ్య సర్కిల్. ఓకే, అన్నమయ్య సర్కిల్, తిరుపతి అన్నమయ్య సర్కిల్ దగ్గర ఏం చేస్తున్నారు మీరు? అన్నమయ్య సర్కిల్లో పెద్ద గందరగోళంగా ఉంది, మొత్తం గోలగోలగా ఉంది. అలాంటి ఒక సిచ్యువేషన్లో మేము పాపం జర్నలిస్ట్లం, తప్పకుండా రిపోర్ట్ చేయాలి, అక్కడ ఉన్న సిచ్యువేషన్ అంతా చూపించాలి, అందరికి తెలియాలి కదా ఏం జరుగుతుందో, తిరుపతి ఇలా ఎందుకు అయిపోయిందో. పుష్ప గారిని కనపడకుండా పోతే ఆ మాత్రం ఉంటుంది కదా, మరి ఏం చేశారు మీరు? కనిపెట్టారా? మేము ఎలా పుష్ప అంటే పుష్ప కదా, అస్సలు తగ్గడు. పుష్పనే రావాలి తప్పితే మేము ఎలా కనిపిస్తాం? పుష్పనే వస్తాడు. ఎలా ఉండబోతుంది పుష్ప? పుష్ప ఈస్ గోయింగ్ టు బి అ నెక్స్ట్ వండర్ఫుల్ మూవీ. అందరూ వెయిట్ చేస్తున్న సినిమా, ఇక్కడ అక్కడ ఎక్కడ పడితే అక్కడ. సో పుష్ప ఫిలిం ఐ థింక్ పీపుల్ విల్ టాక్. ఇంకా చాలా మంది మాట్లాడుకుంటారు మన తెలుగు ఇండస్ట్రీ గురించి, ఇంకా మాట్లాడుకుంటారు. ఇప్పుడు వరకు మాట్లాడుకున్నారు, ఇంకా మాట్లాడుకుంటారు. అండ్ నాకు తెలిసి ఒకప్పుడు మనం బాలీవుడ్ ఫిలింకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి వర్క్ చేయాలి అని ప్రతి ఒక్క అమ్మాయికి ఉండేది. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి ఉంది. ఐ వాంట్ టు కమ్ అండ్ వర్క్ ఫర్ టాలీవుడ్, ఐ వాంట్ టు కమ్ వర్క్ ఫర్ టాలీవుడ్ తెలుగు ఫిలిమ్స్ అని. అండ్ డిఫరెంట్ ఫిలిమ్స్ అంటే అన్ని ఇండస్ట్రీలోకి వెళ్ళా. ప్రస్తుతానికి నాకు తెలిసి మన తెలుగు డైరెక్టర్స్ చేస్తున్న సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి అల్టిమేట్ నెక్స్ట్ లెవెల్. దే బ్రాట్ అ వెరీ గుడ్ నేమ్ టు అవర్ ఇండస్ట్రీ అండ్ ఎవ్రీబడి వాంట్స్ టు వర్క్ హియర్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ వర్కింగ్ హియర్. ఇంతకు పుష్పలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? పుష్పలో నా రోల్ ఒక ఇట్స్ సీరియస్ జర్నలిస్ట్ రోల్. సో నా కాంబినేషన్ వచ్చేసి బన్నీతో, ఫహద్ గారితో అండ్ రావు రమేష్ గారితో. సో ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్. అందరిలాగా నేను ఒక సూపర్ ఎక్సైటెడ్, ఒక ఫ్యాన్ లాగా, మూవీకి ఫ్యాన్ లాగా. అండ్ నువ్వు రెండిట్లో దేనికి ఎక్కువ ఎక్సైట్ ఉన్నావు అంటే హరికథలోని క్యారెక్టర్కి ఎక్కువ ఎక్సైట్? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ. ఓకే, ఐఎమ్ ప్లేయింగ్ యువర్ రోల్. ఓకే, ఇఫ్ ఓన్లీ రెండు విషయాలు ఉన్నాయి, యూ హ్యావ్ టు చూస్ వన్. అంటే సినిమా కాదు, క్యారెక్టర్. సినిమా అంటే డెఫినెట్లీ విల్ చూస్ పుష్ప. ఈ రెండే క్యారెక్టర్స్ నీకు చెప్పారు, జర్నలిస్ట్ క్యారెక్టర్ అండ్ చామంతి క్యారెక్టర్. సో విచ్ వన్ యూ విల్ చూస్? నేనా? అండ్ వై? ఆ రెండిట్లో మీకు ఏది చూస్ చేసుకోవాలనిపిస్తుంది? అందులో అసలు ఎవరైనా ఇలాంటి క్వశ్చన్ ఇప్పుడు ఒక సినిమా తర్వాత ఒక సినిమా బేసిక్లీ చాలా టైం ఉంటుంది ఆర్టిస్టులు అంటేనే. అది వీ కెన్ లివ్ ఐ కెన్ లివ్ అ జర్నలిస్ట్, ఐ కెన్ లివ్ అ చామంతి. నేనంట నీకు టైం ఉన్నప్పుడు ఓకే, నీకు ఓన్లీ సింపుల్ క్వశ్చన్, వై ఆర్ మేకింగ్ కాంప్లికేట్? నీ దగ్గర అంత ఆపర్చునిటీ ఒకటే ఉంది, ఇది ఈ రెండు క్యారెక్టర్ చెప్పారు. పుష్ప మూవీ అనలేదు బ్రో, నేను అది క్యారెక్టర్, ఓన్లీ క్యారెక్టర్. పుష్పల క్యారెక్టర్ అంటే there are a lot of aspects that an actor should think. అంటే ఎంత పుష్ చేసినా పుష్పకి ప్రమోషన్ అవసరం లేదు. పుష్ప నాకు అవసరం. No, I'm saying పుష్ప నీకు అవసరం. పుష్ప ఎలాగో రన్ అవుద్ది, nobody needs to push it. No, I'm not talking about that. For my career, I need Pushpa. And if any given a day, if I had to pick, I'll pick Pushpa only because that will. అచ్చా, పుష్పలో వేరే స్టార్ కాస్ట్ ఏం లేరు, మైత్రి లేదు, ఏం సరే ఓకే, మన చామంతి రోలే నేను పిక్ చేసుకుంటా. నేను నా దాంట్లో ప్రూవ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ అమ్మాయిని తీసుకోవాలా మనం? ఓకే, నేను చేసిన రోల్ చామంతి రోల్ ని నేను పిక్ చేసుకుంటా పుష్ప చేసిన తర్వాత. ఓకే, అంటే డిసెంబర్ మంత్ మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనేది కూడా మీ లైఫ్ లో ఇవ్వబోతుంది అనుకోవచ్చు. అవును, హరికథ రాబోతుంది అండ్ దాంతోపాటు పుష్ప, బోత్ ఆర్ కమింగ్ ఇన్ ద డిసెంబర్. హౌ ఎక్సైటెడ్ యు ఆర్? ఎక్సైటెడ్. భయం ఎందుకు? నర్వస్, భయమే మరి. యు నో హౌ ఇట్ కమ్స్ అవుట్, హౌ పీపుల్ విల్ సీ, వాళ్ళు ఎలా దాన్ని రిసీవ్ చేసుకుంటారు, బాగుంటుందా బాగోదా. ప్రతి సిరీస్ కానీ సినిమా కానీ ఒక ఎగ్జామ్ లాగే. భయపడలేదు ఎందుకు? అది ఎట్లా అన్నది. పాట్నాలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ, సో ట్రైలర్ లాంచ్ ఈవెంట్, ఆ రెస్పాన్స్ చూసేటప్పటికి హౌ యూ, అంటే యాక్ట్ చేశారు కాబట్టి ఐ వెంట్ లైక్ క్రేజీ. అది చూడగానే ఏంటిది, జనాలేంటి, పాట్నాలో రావడం ఏంటి, తెలుగు వాళ్ళు వెళ్ళారంటే అనుకోవచ్చు. అసలు ఎక్కడోళ్ళు వాళ్ళు ఎవరు కూడా ఎవరికి తెలీదు. పుష్ప అంటే ద క్రేజ్ దట్ పీపుల్ హ్యావ్ ఫర్ పుష్ప
ఈజ్ నెక్స్ట్ లెవెల్. అంటే అది క్రియేట్ చేసిన సుకుమార్ గారికి కానీ, అది క్రియేట్ చేసిన బన్నీ గారికి కానీ, లైక్ జోహార్, సీరియస్. సో నెక్స్ట్ లెవెల్ థింగ్. గ్రేట్. ఏంటంటే మనం పాన్ ఇండియా మార్కెట్ చూసాం, బట్ నౌ ద పుష్ప ఈస్ గోయింగ్ టు టార్గెట్ ద గ్లోబల్ మార్కెట్. నాట్ ఓన్లీ పుష్ప సార్, మీరు పుష్ప ఐ మీన్ సారీ టు ఇంటరప్ట్, పుష్ప కాదు, మీరు సౌత్ ఇండియా నుంచి ఏమి వచ్చినా దే ఆర్ లైక్ ఈవెన్ సలార్ వచ్చినప్పుడు, యా అంటే ఇప్పుడు మీరు నువ్వు అన్నట్టే పాట్నాలో తెలుగు వాళ్ళు మనకి ఇప్పుడు సింహాద్రికి తారక్ సార్కి ఎట్లా వచ్చారో Yeah. మనం అది చూసాం, హిందీ వాళ్ళు ఇప్పుడు చూస్తున్నారు. అంటే వన్స్ దే డిడ్ దిస్, ఇప్పుడు అమితాబ్ సార్, ధర్మేంద్ర సార్ ఉన్నప్పుడు ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఆ తర్వాత ఇట్స్ మై పర్సనల్ థాట్, వీళ్ళంతా బాలీవుడ్ వాళ్ళంతా రూట్స్ వదిలేసి కాస్త హాలీవుడ్ స్టైల్లో వెళ్ళారేమో. దట్స్ వై ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు మనం అంతా ఒక కామన్ పీపుల్. Yeah. మనకి ఇప్పుడు నాట్ కామెంటింగ్ ఆన్ ఎనీథింగ్, బట్ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ చూస్తే నేను ఎక్కడ కనెక్ట్ అవ్వను, నేను కనెక్ట్ అవ్వను. నా కాలేజ్ ఎలా ఉండదు, మీరు చూసారా స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్, నా కాలేజ్ ఎలా ఉండదు అంటే యూ అండర్స్టాండ్ రైట్. Yeah, right. అదే కుంభలంగి నైట్ చూపించండి, నేను బిందాస్ కనెక్ట్ అవుతా. అంటే మెజారిటీ ఆఫ్ ద పర్సన్స్ కానీ మన పీపుల్ కానీ సో ఆ కైండ్ ఆఫ్ నుంచి వచ్చారు కాబట్టి కెన్ కనెక్ట్ విత్ దెమ్. అంటే ఎమోషన్స్, హీరో కనెక్ట్ అయ్యారు చాలా మంది మన పుష్ప క్యారెక్టర్ కి. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. Everybody thinks that he is Pushpa, and that is what any cinema has to make. Yeah. హీరో ప్లేస్ లో వాడు ఊహించుకోగలిగితే అప్పుడు దట్ సినిమా ఇస్ నెక్స్ట్ లెవెల్. Exactly. అండ్ పుష్ప ఇస్ సో లవ్డ్, బన్నీ గారు ఇస్ సో లవ్డ్ బికాస్ ఆఫ్ హిస్ రియలిస్టిక్ పర్ఫార్మెన్స్ అండ్ వెరీ క్లోజ్ టు ద రియాలిటీ. అండ్ అంటే కామన్ గ్రౌండ్ లో ఉంది, అందరూ కనెక్ట్ అయ్యే ఒక రోల్. అండ్ మన రష్మిక క్యారెక్టర్ కూడా అంతే కదా, ప్రతి అమ్మాయి ఊహించుకుంటది అదే రోల్లో, మాకు అలాంటి పుష్ప లాంటి హస్బెండ్, నేను అలాంటి అమ్మాయిని. ఐ థింక్ ఇట్స్ వెరీ నైస్. ఆల్సో ద సాంగ్స్ ఆల్సో ఇట్స్ వెరీ గుడ్. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ బస్ మాత్రం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది.